నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు మన వీడియోలో వచ్చేసప్పటికి నేను థైరాయిడ్ది నాకు హెయిర్ చాలా ఎక్కువగా ఊడిపోయిందనమాట థైరాయిడ్ వచ్చిన తర్వాత. సో హెయిర్ ఊడిపోయిన తర్వాత ఇంకా అందరూ చెప్తారు కదా ఆయిల్ రాయాలని. కానీ ఒక ఆయిల్ మటుకు మా మదర్ ప్రిపేర్ చేశారు. ఆ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత నాకు హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడం స్టార్ట్ చేశానండి. అంటే థైరాయిడ్ బిఫోర్ నాకు కొంచెం పొడుగ్గా ఉన్నా కూడా హెయిర్ అంత థిక్గా ఉండేది కాదు. బట్ ఈ ఆయిల్ యూజ్ చేసిన దగ్గర నుంచి నాకు హెయిర్ అనేది థిక్గా అయ్యింది. మరి టూ మచ్ పొడుగ్గా అయిపోయిందని నేను చెప్పను, ఎందుకంటే హెయిర్ లాస్ అయిన వెంటనే మనకి హెయిర్ అంత ఫాస్ట్గా కూడా రాదు. ఈ ఆయిల్ యూజ్ చేసిన దగ్గర నుంచి నాకు ఫస్ట్ మంత్ అయితే ఏం రిజల్ట్ అయితే ఏం రాలేదు. 1.5 మంత్ దగ్గర నుంచి నేను చూశాను అనమాట. హెయిర్ నాది గ్రోత్ అవ్వడం చూశాను, థిక్గా హెయిర్ అవ్వడం చూశాను. నేను చాలా అబ్జర్వ్ చేశాను అనమాట. అది అలా కంటిన్యూ అప్పటి నుంచి చేస్తున్నాను. ఆ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, ఆయిల్ వల్ల మనకి అంటే ఏ ఏజ్ గ్రూప్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే మనం అన్నీ యూజ్ చేసేవన్నీ న్యాచురల్ మనకి ఇంట్లో దొరికినవే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ మనం ఓన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా ప్రిపేర్ చేయక్కర్లేదు, కొంచెం ప్రిపేర్ చేసుకుని 1 or 2 months వరకు వస్తుంది, సరిపోతుంది మనకి. ఆయిల్ని ఒక గ్లాస్ జార్ కానీ ఇందులోనైనా మనం దీన్ని ప్రిపేర్ చేసుకొని మనం ఉంచుకోవచ్చు అనమాట. బట్ మీరు ఏ ఆయిల్ అయినా రాసేటప్పుడు హెడ్కి యూజ్ చేసేటప్పుడు మనం కొంచెం గోరచ్చగా చేసుకొని ఆయిల్ని మనం హెడ్ మసాజ్ చేసుకోవాలి. అండ్ ఈ ఆయిల్ వచ్చేసరికి మనకి వీక్లీ అంటే మీరు ఒకవేళ వీక్కి 2 times కానీ 3 times కానీ హెడ్ బాత్ చేస్తారంటే దాన్ని బిఫోర్ నైటే మీరు దీన్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది హెడ్కి. అండ్ ఇక్కడ రూట్స్ కూడా ఎండింగ్ మనకి బాగా డ్రైగా ఉంటే అక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఈ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే నాకు వచ్చింది. నేనైతే 1.5 years నుంచి ఇది యూజ్ చేస్తున్నాను కంటిన్యూగా. నాకైతే చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. నా హెయిర్ థిక్ని కూడా నేను బాగా అబ్జర్వ్ చేశాను అనమాట. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను, నా హెయిర్ ఆయిల్ అనేది. ఈ వీడియో మీరు ఇప్పుడు చూసేయండి. ఇప్పుడు దీనికి మనకి ఆయిల్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి ఏంటంటే, ఫస్ట్ మందారం తీసుకుంటున్నాను. మందారం ఇది. నెక్స్ట్ మనకి ఉల్లిపాయ ఒకటి కావాలి. ఉల్లిపాయ అనేది కూడా మనకి బాల్ హెడ్ రాకుండా హెయిర్ బాగా గ్రో అవ్వడానికి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ కరివేపాకు ఏంటంటే మనకి గ్రే హెయిర్ రాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మందారం ఏంటంటే మనకి హెయిర్ థిక్గా పెరగడానికి మందారం అనేది చాలా బాగా వర్క్ చేసింది. నేను ఇదే యూజ్ చేశాను. మందారం వాడుతున్నప్పటి నుంచి బాగా హెయిర్ థిక్గా అయింది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మెంతి పౌడర్ అనమాట. మెంతుల్ని పౌడర్ చేసేసుకున్నాను. జస్ట్ నార్మల్ మెంతులు వేస్తే మనకు అంతా దాని రసం రాదు కాబట్టి దీన్ని కొంచెం పౌడర్ చేసుకుని 2 tablespoons లాగా లేకపోతే 1 tablespoon లాగా వేసుకుంటే సరిపోతుంది. మెంతి పౌడర్ ఇది. నెక్స్ట్ మనకి ఇవే ఇంగ్రీడియంట్స్ అనమాట. నెక్స్ట్ మనకి కావాల్సిన ఆయిల్స్ ఏంటంటే ఇవి ఆయిల్స్ అనమాట. ఇప్పుడు దీనికి మనం 3 oils యూజ్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ వచ్చేసరికి ఇది కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ అనేది మన హెయిర్కి మాయిశ్చరైజర్ కింద వర్క్ చేస్తుంది. హెయిర్ కొంచెం ఫాస్ట్గా పెరగడానికి యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి నువ్వుల నూనె అనేది మన హెయిర్ థిక్గా గ్రోత్ అవ్వడానికి పనిచేస్తుంది అనమాట. నువ్వుల నూనె మనం సెసమ్ ఆయిల్ అని ఇంగ్లీష్లో అంటాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫైనల్ ఇంగ్రీడియంట్ అంటే ఇది మనకి ఆముదం ఆయిల్. ఇది కొంచెం వేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే ఆముదం అనేది చాలా థిక్గా ఉంటుంది హెయిర్కి. మనం అందుకే ఈ ఆయిల్స్తో మిక్స్ చేస్తే మనకి ఆముదం ఆయిల్ అనేది మనకి తలకి రాసినప్పుడు అంత జిడ్డు అనిపించదు. బట్ ఆముదం అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ 3 ఆయిల్స్ని మిక్స్ చేసి మనం ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఆయిల్ని అనేది చూపిస్తాను. ఆయిల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక తపాలం పెట్టాను. ఇందులో ఆయిల్స్ అన్ని మనం మిక్స్ చేసుకోవాలి, కొంచెం గోరెచ్చ చేయాలన్నమాట. సో ఈ తపాలా అనేది కొంచెం హీట్ అయిపోయింది. మనకి వాటర్ లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనం ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు వేడైపోయిన దాంట్లో మనం నువ్వుల నూనె యాడ్ చేసేసుకుంటున్నాము. ఒక్కొక్క ఆయిల్ తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి ఇందులోకి. నెక్స్ట్ మనం ఇందులోకి నువ్వుల నూనె యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి కొబ్బరి నూనె యాడ్ చేసుకున్నాము. కొబ్బరి నూనె యాడ్ చేసేసుకోవాలి. అండ్ మనకి ఏంటంటే నువ్వుల నూనె ఎంత తీసుకుంటున్నామో అంతే మనం క్వాంటిటీతోటే మనం కొబ్బరి నూనె కూడా తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులోకి ఆముదం యాడ్ చేసుకుంటున్నాం. ఏంటంటే మనం నువ్వుల నూనె అవన్నీ 1/2 kg తీసుకున్నాం. ఇది ఏంటంటే పావు కన్నా సగం అర్ధపావు మనం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆముదం అనేది చాలా జిడ్డుగా ఉంటుంది. మనం వాష్ చేసుకోవడానికి కూడా తల నుంచి అంత త్వరగా వదలదు. అందుకే అది 1/2 kg తీసుకుంటే దాంట్లో ఇది సగం అనమాట.
సగం తీసుకోవాలి దీన్ని. ఈ ఆముదాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి. నెక్స్ట్ ఈ ఆయిల్స్ 3 వేసేసుకున్న తర్వాత మనకి ఇంకేం అంతగా మరగక్కర్లేదు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, నెక్స్ట్ మన మందారంని అది కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాం. ఆ మందారం కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకుని కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకు ఒక చేతి నిండా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది ఇలా మనకి మరుగుతుందనమాట. ఇలా మరుగుతున్న దాంట్లోని మనం మెంతుల పౌడర్ అనేది ఉంది కదా, ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాం. మెంతులు మనం పౌడరే చేసుకోవాలి, లేకపోతే నార్మల్ మెంతులైనా మనం వేసేసుకోవచ్చు. కానీ ఇలా పౌడర్ చేసుకుంటే మనకి ఏంటంటే కరెక్ట్గా ఆయిల్కి పడుతుంది మనకి. సో ఇది మనకి నువ్వుల నూనె ఉండడం వల్ల ఇది పొంగుతుంది. సో మీరు ఆయిల్ని ప్రిపేర్ చేసేటప్పుడు కూడా కొంచెం లోతుగా ఉండే గిన్నెలో కానీ కళాయిలో కానీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వుల నూనె వల్ల మనకి ఆయిల్ అంతా పొంగిపోయి స్టవ్ అంతా అయిపోతుంది. సో అలా చాలాసార్లు మేము ఫేస్ చేసాం కాబట్టి మేము ఇలాగ లోతుగా ఉన్న దాంట్లో చేస్తాను. ఈ ఆయిల్ మనకి ఒక 5 to 10 minutes కూడా అవసరం లేదు. జస్ట్ ఒక 2-3 minutes దీన్ని ఇలా ఉంచి తర్వాత మనం ఆఫ్ చేసేయడమే అనమాట. మనకి ఆయిల్ అనేది అయిపోయిందని తెలియడానికి ఏంటంటే మందారం పువ్వు ఉంది కదా, అది కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఆ కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇలా చేంజ్ అయిపోయి ఇలా మనకి ఇలా వస్తే ఉల్లిపాయలు కూడా కొంచెం ఇలా ఈ రంగులో కొంచెం మనకి చేంజ్ అయిందంటే ఇంకా ఆయిల్ అయిపోయినట్టే అనమాట. ఆయిల్ అయిపోయింది ఇంకా. సో మనం దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవడమే. ఆయిల్ అయ్యేసరికి ఎండింగ్ మనకి చల్లారిన తర్వాత దీన్ని మనం వడకట్టుకోవాలన్నమాట. ఆయిల్ అనేది మనకి ఇలా ప్రిపేర్ అయిపోయినది. సో మనం ఇప్పుడు ఈ ఆయిల్ని వడకట్టేసుకుంటున్నాను వేరే దాంట్లోకి తీసుకొని. మనకి ఆయిల్ మొత్తం ఎల్లో కలర్ అంటే మనం నువ్వుల నూనె యూజ్ చేసాం కాబట్టి ఎక్కువగా మనకి నువ్వుల నూనె కలర్లో వస్తుంది. ఎండింగ్ ఇదంతా అన్నమాట. ఆ ఉల్లిపాయ అవన్నీ మిగిలినవన్నీ ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా వచ్చేస్తుంది. కంప్లీట్గా ఈ ఆయిల్ అనేది బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాతే మనం వడకట్టుకోవాలి. దీని పల్పుని ఇలా మనం తీసేస్తే మనకి ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్గా వచ్చే ఆయిల్ వచ్చేసరికి ఈ కలర్లో ఉంటుంది. చాలా ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. జస్ట్ నార్మల్ మనం వంట ఆయిల్లో ఎలా ఉంటుందో ఆ కలర్లో మనకి ఇది అనిపిస్తుంది. బట్ ఈ ఆయిల్ అనేది చాలా యూజెస్ ఎక్కువ దీనికి ఉన్నాయి. ఫైనల్గా ఆయిల్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయిందనమాట. ఈ ఆయిల్ కలర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. ఇంకా వడకట్టి ఎందుకంటే మనం ఇందులో మెంతుల పౌడర్ కూడా వేసాం కాబట్టి ఇంకా కిందన మనకి కొంచెం గుండలా అనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఇంకొకసారి మనం దీన్ని వడకట్టాలి. గ్లాస్ జార్లో కానీ ఇందులోనైనా మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది ఈ ఆయిల్ మనకి రెగ్యులర్గా మనం యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. కంటిన్యూగా యూజ్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటుంది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ ఎవరెవరైతే హెయిర్ ఫాల్తో ఎక్కువగా అందరు ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.